రివ్యూ ఆఫ్ ద మూవీ DC తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై లోకేష్ కనకరాజ్, డైరెక్టెడ్ బై అరుణ్ మాదేశ్వరన్. ఆల్రెడీ మన ఛానల్లో కొరియన్ కనకరాజ్ మూవీకి సంబంధించి రివ్యూని అయితే ఇచ్చేసాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ రివ్యూని కూడా చూసేయండి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, నార్మల్ గా డైరెక్టర్లు ఏదైనా మూవీస్ లో యాక్ట్ చేస్తే ఏదైనా సరదాగా గెస్ట్ రోల్స్ లో అలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం మన లోకేష్ కనకరాజు ఏకంగా హీరోగా మారడం, అది కూడా సీనియర్ డైరెక్టర్ అయినటువంటి అరుణ్ మాదేశ్వర్ కాంబోలో అనగానే కొంచెం బాగుంటుందని మూవీ పైన హోప్స్ అయితే వచ్చాయి. ట్రైలర్ కట్ కూడా అలాగే ఉన్నింది. అదే హోప్ తో మూవీని అయితే చూడడం జరిగింది. మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, బాగుందా లేదా, థియేటర్ కు వెళ్లి డబ్బులు పెట్టి టికెట్ కొని మరి మూవీ చూడొచ్చా లేదా అనేది ఈ చిన్న వీడియోతో మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ పరంగా చూసుకుంటే పెద్ద కొత్తదనం అయితే ఏమీ లేదు. మూవీ మొత్తం కూడా 2011 బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. హీరో తన గ్యాంగ్ తో కలిసి పోలీసుల వెపన్స్ అయితే దొంగలిస్తాడు. ఈ ప్రాసెస్ లో ఒక పోలీస్ చేసిన అన్యాయం వల్ల వచ్చిన గొడవతో డిపార్ట్మెంట్ కి ఈ గ్యాంగ్ పెద్ద తలనొప్పిగా మారుతుంది. దాంతో వీళ్ళని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు. అసలు ఈ గ్యాంగ్ కి పోలీసులకి మధ్య ఉన్న ఆ గొడవ ఏంటి, దాస్ లైఫ్ లోకి వచ్చిన చంద్ర అండ్ పార్వతి వీళ్ళిద్దరి కథ ఏంటి అనేది ఈ మూవీ యొక్క స్టోరీ పాతదైనా కూడా డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ వెపన్స్ దొంగతనం ఇన్వెస్టిగేషన్ తో అలాగే వెళ్ళిపోతుంది. అసలు లోకేష్ కనకరాజ్ని హీరోగా అనౌన్స్ చేసినప్పుడు చాలా మందికి చాలా డౌట్ అయితే వచ్చాయి. కానీ థియేటర్ లో ఆ రగ్గడ్ లుక్ లో లోకేష్ ని చూస్తున్నంత సేపు కూడా ఆ డౌట్లన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. తను ఒక పర్ఫెక్ట్ మాస్ డెబ్యూ ఇచ్చాడనే చెప్పాలి ఈ మూవీతో. ఆ గ్యాంగ్స్టర్ లాంటి క్యారెక్టర్ లో ముఖ్యంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో లోకేష్ అదరగొట్టేశాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో చంద్ర క్యారెక్టర్ లో వామిక గబ్బి చాలా సాలిడ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఒక వేసే క్యారెక్టర్ లో తర్వాత వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ లో ఆమె పర్ఫార్మెన్స్ కి నేనైతే ఫిదా అయిపోయా. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక మరో హీరోయిన్ అయినటువంటి సంజన కృష్ణమూర్తి క్యూట్ గా కాసేపు కనిపించినా ఉన్నంతలో బ్యూటిఫుల్ లుక్స్ లో డీసెంట్ గానే ఉంది. ప్రీ ఇంటర్వెల్ కి వచ్చే వ్యభిచార గృహం సీక్వెన్స్ అయితే ఒకటి ఉంటుంది. అక్కడ లోకేష్ చేసే ఫైట్స్ మాత్రము పిచ్చి ఎక్కిచ్చేస్తాయి. ఇక మెయిన్లీ ఈ మూవీలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే అది అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ గురించి. అసలు అనిరుద్ధ్ ఈ సినిమాకి మరో హీరో అని చెప్పాలి. ఎక్కడికక్కడ సాలిడ్ మూమెంట్స్ కి తన కెరీర్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లిపోయాడు మనోడు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ లో అయితే పూనకాలు తెప్పించే రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్ గా రా అండ్ రస్టిక్ గా ఉండి కొన్ని సినిమాటిక్ షాట్స్ తో వావ్ అనిపించింది. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గానే అనిపించాయి నాకైతే. ఇక్కడ మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లోకేష్ తీసిన ఖైదీ మూవీ చాలా మంది చూసే ఉంటారు. సేమ్ ఖైదీ మూవీ లాగే ఇది కూడా ఒక గ్యాంగ్ అండ్ పోలీసుల మధ్య జరిగే చేజ్ కథే. ఓపెనింగ్ సీన్స్ కి క్లైమాక్స్ కి లింక్ ఇస్తూ మంచి ట్విస్ట్ ఇచ్చినా కూడా అసలు హీరో గ్యాంగ్ ఎందుకు గన్స్ దొంగతనం చేశారు అనేది మాత్రం డైరెక్టర్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆ పాయింట్ లో క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే క్యూట్ అండ్ మౌస్ గేమ్, పోలీస్ స్టేషన్ పై అటాక్ సీన్స్ యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ అన్నమాట. ఫైనల్ గా చెప్పాలంటే చిన్న లాజిక్స్ పక్కన పెడితే ఈ DC మూవీ మాత్రము సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో వెళ్లే ఒక పక్క రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. లోకేష్ కనకరాజ్ కి ఇది ఒక సాలిడ్ యాక్టింగ్ డెబ్యూ. సో మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. థియేటర్ కి వెళ్లి మూవీని అయితే చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. ఆల్రెడీ మూవీ చూసేసిన వారు ఉంటే ఈ మూవీలో మీకు నచ్చిన పాయింట్ ఏది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.